మీడియా ముందు ఆస్తి మొత్తం రాజు పేరు మీద రాసి రేఖకి షాక్ ఇచ్చిన ఇందు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రాజు ఇందుని హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది భ్రమరాంబ. వెళ్ళిన తర్వాత అప్పుడే అపర్ణ అయితే నువ్వు వచ్చమ్మా, నా కొడుకు రాజులాగే ఉన్నావు అని అంటూ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నేను మీ కొడుకులా ఉండడం ఏంటి అని రాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అపర్ణ నిజం బాబు, మా కొడుకు అచ్చం మీకులాగే ఉంటాడు అని అంటూ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే సుభాష్ కూడా అలాగే చెప్తాడు. ఇంతలో ఇక ఇందు అయితే లేదు నానమ్మ, నువ్వు పొరపాటు పడుతున్నావు. అతను నాన్నలాగా ఉండడం ఏంటి, అతని పేరు రాజు, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి, వాళ్ళ నాన్న పేరు చలపతి అని వివరాలైతే చెప్తుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది అపర్ణ, ఏదైనా సరే నువ్వు మా ఇందుని పెళ్లి చేసుకొని మంచి పని చేసావయ్యా అని అంటూ ఉంటుంది. అమ్మ ఇందు, అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే ఇంతలో ఇక భ్రమరాంబ అయితే నేను వాళ్ళ కోసం స్వీట్ తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది. భ్రమరాంబలో ఈ మార్పు రావడం చూసి అప్పుడే ఇక అపర్ణ అయితే శేషు దగ్గరికి వెళ్ళి, ఏంటి ఎప్పుడు రేఖ మాట విని నీ భార్య భ్రమరాంబ ఈరోజేంటి వీళ్ళని వెనకేసుకొస్తాం, ఇక రేఖ వెనకాలే ఉండకుండా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని అడుగుతూ ఉంటుంది. అపర్ణ అయితే అదేం లేదండి, అసలు ఏం జరిగిందో తెలుసా, రేఖ కొడుకు మదన్కి నా కూతురు స్వాతికి పెళ్లి చేయాలనుకుని ఎప్పటి నుంచో అనుకుంది. వాళ్ళ పెళ్లి ఆగిపోయిందని ఇప్పటి వరకు బాధపడింది. కానీ ఇప్పుడే ఇందు రాజుని పెళ్లి చేసుకుని రావడంతో తనకి ఆ దిగిలిపోయింది. అందుకే తను అంత హుషారుగా ఉంది అని అంటూ ఉంటాడు శేషు అయితే. అప్పుడు ఇక ఈ మాటలన్నీ శ్వేత వినేసి ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత ఇక శ్వేత అయితే ఇందు దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక ఇందు దగ్గరికి వెళ్ళి, ఏంటక్క ఇదంతా, నిన్ను కిడ్నాప్ చేసిన అతన్ని పెళ్ళి ఎలా చేసుకున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఇందుని స్వాతి అయితే నీ పెళ్లి జరగాలంటే నా పెళ్లి ఇతనితో జరగాలని ఆ భగవంతుడు రాసి పెట్టాడు, అందుకనే జరిగింది అని అంటూ ఉంటుంది ఇందు అన్న మాటలకి శ్వేత అయితే అది కాదక్క, మరి మదన మనసులో నేనున్నానో లేదో ఎలా తెలుస్తుంది అని అడుగుతూ ఉంటుంది. శ్వేత అయితే చూడు శ్వేత, నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు, అలాంటి నీకు ఈ చిన్న సహాయం చేయలేనా, అందుకనే నేను ఈ నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటుంది. ఇందు అయితే తర్వాత రేఖ గదిలో ఉన్న సామాన్లన్నీ కూడా విసిరి కొడుతుంది. అప్పుడు ఇక భూషణ్ అయితే రేఖ దగ్గరికి వెళ్ళి, సామాన్లు నువ్వు విసిరి కొట్టినంత మాత్రాన ఆ పెళ్లి చెల్లకుండా పోతుందా, సాక్ష్యాలు తారుమారవుతాయా అని భూషణ్ అంటాడు. ఇన్ని సంవత్సరాలు ఇంట్లో వాళ్ళని ఉంచి వాళ్ళని మన వెనకాలే మనం చెప్పినట్టు చేయడమే వాళ్ళ కర్తవ్యం అన్నట్టు తిప్పుకున్నాము. కానీ ఈరోజు ఆ ఇందు వేరే వాణ్ణి పెళ్లి చేసుకొని వచ్చింది. వాణ్ణి చూసేమో ఈ అపర్ణ సుభాష్ ఇద్దరు మా కొడుకు అంటూ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మనం పతనం మొదలైందని అర్థమైపోతుంది రేఖ అని భూషణ్ అయితే అంటూ ఉంటాడు. మన పతనం ఎప్పటికీ కూడా అస్సలు కూడా మొదలవ్వదు. మనం వేరే వాళ్ళ జీవితాల్ని పతనం చేస్తాం తప్ప మనం ఎందుకు అవుతాము అని రేఖ అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలాంటివి బాగానే చెప్తున్నావు. ఇప్పుడు ఇందు వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకొని వచ్చింది. కావ్యరాజు వీలునామా ప్రకారం ఎప్పుడైతే ఇందో వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వచ్చిందో ఆ అబ్బాయి కూడా సంతకం పెడితేనే ఈ ఆస్తిలో మనకి వాటా దక్కుతుంది, లేకపోతే దక్కదు అని అంటూ ఉంటాడు భూషణ్ అయితే. అందుకే కదా నా కొడుకుకి పెళ్లి ఇష్టం లేకపోయినా బలవంతంగా వాడికన్నా 3 ఏళ్ళు పెద్దదైన ఇందుతో పెళ్లి సంబంధం కుదుర్చుకొని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాము అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇదంతా విని అప్పుడు ఇక రేఖ అయితే, ఎందుకు భూషణ్ నువ్వు అలా అరుస్తున్నావు, అసలు నా మనసు అసలు చిరాగ్గా ఉంది, ఎందుకు నువ్వు ఇలా నా ముందు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది రేఖ అయితే. అప్పుడే ఇక ఇదంతా చూసిన మదన్ అయితే దగ్గరికి వచ్చి, నీ ఇష్ట ప్రకారమే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ చివరికి ఇలాగా ఇందు హ్యాండ్ ఇస్తుందని అనుకోలేదు, అయినా తను ప్రేమిస్తుందో లేదో ముందు నుంచి నువ్వు గమనించడం లేదా మమ్మీ అని అడుగుతూ ఉంటాడు మదన్. లేదురా, అసలు అది గుమ్మం దాటే బయటికి వెళ్దాం, అలాంటిది ఎందుకు ప్రేమిస్తుందిలే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా వస్తుందని అస్సలు కూడా ఊహించలేదు అని అంటూ ఉంటుంది రేఖ అయితే. అప్పుడు ఇక మదన్ అయితే నేను మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళిపోతాను మమ్మీ అని అంటూ ఉంటాడు. ఎక్కడికి రా వెళ్ళేది, నీ పెళ్ళి ఇందుతోనే జరగాలి,
ఆస్తి మొత్తం నీ పేరు మీదకి రావాలి అని అంటూ ఉంటుంది రేఖ. అదేంటి మమ్మీ, అలా ఎలా కుదురుతుంది? అసలు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారు. అలాంటప్పుడు నేను వాళ్ళ మధ్యలోకి ఎలా వెళ్ళగలను? నేను చేసుకోను ఇందుని అని అంటూ ఉంటే, జస్ట్ దాని మెడలో వాడు తాళి కట్టాడు అంతేరా, అంతకు మించి ఏమీ కాలేదు కదా, సంతోషపడు అని అంటూ ఉంటుంది రేఖ. అయితే నీకు ఇందుకి ఖచ్చితంగా పెళ్లి చేసి తీరుతాను అని చెప్తూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అప్పుడు ఇక భూషణ్తో అంటూ ఉంటాడు మదన్ అయితే, ఏంటి నాన్న ఇదంతా? నాకంటూ ఒక ఇష్టాలు ఉండవా? ఎంతసేపు డబ్బు డబ్బు అని నీలుగుతున్నారు తప్ప కొడుకు జీవితం ఏమవుతుందని నీకు అర్థం కావడం లేదా అని అంటూ ఉంటే, అప్పుడే భూషణ్ అయితే, మీ అమ్మ ఆలోచించేది మన గురించే కదరా, అందుకే ఆలోచించింది అని చెప్తూ ఉంటాడు భూషణ్. తర్వాత ఇక మదను బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అలా బయట కూర్చొని మదన్ ఆలోచిస్తూ ఉండగానే శ్వేత అయితే మదన్ దగ్గరికి వెళ్తుంది. మదన్ దగ్గరికి వెళ్ళి, ఏంటి పెళ్ళి క్యాన్సిల్ అయిందని చెప్పి దిగులుగా కూర్చున్నావా అని అడుగుతూ ఉంటుంది మదన్ని. నీకు నవ్వులాట కింద ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు. నాకు నవ్వులాట కింద ఏమీ లేదు, కానీ నువ్వే ఏదో కోల్పోయినట్టు దిగులుగా కూర్చున్నావు. ఎందుకు అలా కూర్చున్నావు? పెళ్లి చెడిపోయిందనే కదా అని అంటూ ఉంటుంది. లేదో, పెళ్లి చెడిపోయిందని నేను ఇక్కడ కూర్చోలేదు, ఆ పెళ్ళి జరగలేదని ఆనందంతోనే కూర్చున్నాను అని అంటూ ఉంటాడు మదన్ అయితే. ఆనందంతో కూర్చున్నావా? అసలు పెళ్లి జరగకూడదని ఎందుకు అనుకున్నావు బావా అని అడుగుతూ ఉంటుంది శ్వేత. ఎందుకంటే నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని నిజాన్ని బయట పెట్టేస్తాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా శ్వేత అయితే, నీకు ఆ పెళ్ళి ఇష్టం లేదా? మరి నీకు ఎవరంటే ఇష్టం అని అడుగుతూ ఉంటే, ఇంకెవరు శ్వేత, నువ్వే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని తన మనసులో ఉన్న మాటని బయట పెట్టేస్తాడు. ఇక మదన్ అయితే అది విని శ్వేత ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే శ్వేత అయితే, నువ్వు నిజమేనా చెప్తుంది అని అడుగుతూ ఉంటే, అవును నేను నిజమే చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం శ్వేత, కానీ ఆస్తి కోసం హిందూ మెడలో మా అమ్మ తాళి కట్టమందని దానికి తలంచుకొని ఉన్నాను తప్ప మా మమ్మీ గురించి నీకు తెలుసు కదా, తను అనుకున్నది సాధించకపోతే ఎవరిని కూడా వదిలిపెట్టదు, అందుకని తల వంచక తప్పడం లేదు, కానీ నువ్వంటే నాకు ప్రాణం అని అంటూ ఉంటాడు మదన్ అయితే. అప్పటికి అక్కడికి వచ్చిన ఇందు వాళ్ళిద్దరు మాటలు విని, ఒకరంటే ఒకరికి ప్రాణం, కానీ ఒకరి మీద ఉన్న ప్రేమని ఒకళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అని అంటూ ఉంటుంది ఇందు వచ్చి అలా అనేసరికి, అవునక్క నువ్వు చెప్పింది నిజమే అని అంటూ ఉంటుంది స్వాతి. ఇక అలా అన్న తర్వాత అప్పుడు ఇక మదన్ అయితే, మా పెళ్ళి నువ్వే జరిపించాలి ఇందు అని అడుగుతూ ఉంటాడు. నీ పెళ్ళి ఖచ్చితంగా నేనే జరిపిస్తాను అని ఇందు అయితే మాట ఇస్తుంది. తర్వాత ఇక రాజు అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా అటు ఇటు తిరుగుతున్న రాజు దగ్గరికి ఇందు అయితే వెళ్తుంది. ఇక ఇందు వెళ్ళి, అప్పుడే ఇక ఏంటి ఏమీ తోచడం లేదా, అటు ఇటు తిరుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇందు. కాదిందు, అసలు ఈ ఇల్లేంటి ఇలా ఉంది, అమ్మో ఆ రేఖ ఏంటి అంత డేరింగ్ డాషింగ్లా ఉంది అని అంటూ ఉంటే, నువ్వు ఆవిడకి తగ్గట్టే సమాధానం చెప్పావు కదా అని అంటూ ఉంటుంది ఇందు అయితే. మొత్తానికి మనం ఆడుతున్న పెళ్లి నాటకం సక్సెస్ అయిందని అనుకుంటున్నాను రాజు అని అంటూ ఉంటుంది ఇందు. అవును, మీ నానమ్మ వాళ్ళేంటి నన్ను చూసి అచ్చం మా కొడుకులాగే ఉన్నావు అంటూ ఎంత ఎమోషనల్ అయిపోతున్నారు. అవును, అసలు మీ నాన్న ఎలా ఉంటాడు, అచ్చం నాకులాగే ఉంటాడా అని అడుగుతూ ఉంటే, అసలు నేను మా అమ్మ నాన్నని చూడలేదు రాజు, మా అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు, ఎందుకంటే మా వాళ్ళ తాలూకు ఎటువంటి జ్ఞాపకాలు ఉండకూడదని నా చిన్నప్పుడే ఊహ తెలియనప్పుడే రేఖ ఆంటీ మా వాళ్ళ ఫోటోలన్నిటినీ కూడా కాల్చేసింది, అందుకని ఎవ్వరు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు, నానమ్మ తాత తప్ప అని అంటూ ఉంటుంది ఇందు అయితే. అమ్మో ఆవిడ అంత దుర్మార్గురాలా అని అనగానే, అవును అందుకే అంత దుర్మార్గురాలు, అవును రేఖ వాళ్ళ కొడుకు నీకన్నా 3 ఏళ్ళు చిన్నవాడు, మరి అలాంటి చిన్నాడికి నిన్నిచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారు అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఆ విషయం తర్వాత చెప్తానులే. అవును నానమ్మ నిన్ను తీసుకురమ్మంది, నాకు కాస్త వంటగదిలో పనుంది, నువ్వు నానమ్మ దగ్గరికి వెళ్ళు
అని ఇందు అయితే వంటగదిలోకి వెళ్ళి రాజుని అపర్ణ సుభాష్ దగ్గరికి అయితే పంపిస్తుంది. అప్పుడే ఇక అపర్ణ సుభాష్ రాజుని చూసి చాలా ఆనందపడుతూ ఇందుని పెళ్లి చేసుకుని వచ్చి నువ్వు చాలా మంచి పని చేశావు, దాని జీవితం ఏమైపోతుందా అని ఇప్పటి వరకు చాలా దిగులుతో ఉన్నాము, కానీ ఆ దిగులంతా మీ పెళ్లితో పోయింది అని అంటూ ఉంటుంది అపర్ణ. ఆ రేఖ ఆస్తి కోసమే ఇన్ని సంవత్సరాలు మా కుటుంబం మొత్తాన్ని వాళ్ళమ్మ చంపేసిన ఆ దేవుడు మమ్మల్ని బ్రతికించాడు. నా మనవరాలతో మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకునే లోపు ఈ రేఖ వచ్చి మా జీవితాలని అతలాకుతలం చేసేసింది. ఇందుని చదివించకుండా, అసలు ఇందుని బయటికి పంపించకుండా ఈ ఇంటి మహారాణి, కోట్ల ఆస్తికి ఆస్తి పరురాలు అలాంటి ఇందుని ఇప్పుడు ఇంటి పని మనిషిని చేసింది. తనకి 21వ సంవత్సరం పూర్తయిన తర్వాత ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని చూసింది. కానీ ఆస్తి తన సొంతం కాలేదు. చివరికి ఏం జరిగిందంటే, ఎవరైతే ఇందుని పెళ్లి చేసుకుంటారో వాళ్ళు కూడా సంతకం పెడితేనే ఇందు ఎవరి పేరు మీద ఆస్తి రాయడానికి ఉంటుందని, ఇందుతో పాటు ఈ ఆస్తి మీద సమాన హక్కు తన భర్తకి కూడా ఉంటుందని ఆ వీలునామాలో నా కొడుకు కోడలు రాయించారు. ఆ వీలునామా గురించి తెలుసుకున్న రేఖ 3 ఏళ్ల చిన్నాడైన తన కొడుక్కిచ్చి ఇందుని పెళ్లి చేసి ఆస్తి మొత్తం కొట్టేయాలని చూసింది. సమయానికి నువ్వు వచ్చి అంతా కూడా తారుమారు చేసేశావు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక ఆ రేఖ తల పట్టుకుంటుంది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఏంటి కొన్ని కోట్ల అని అంటూ ఉంటాడు. అవును, కొన్ని వేల కోట్లకి వారసురాలు ఇందు. ఇప్పుడు ఆ ఆస్తి మీద నీకు కూడా సర్వ హక్కులు ఉన్నాయి అని అపర్ణ అయితే చెప్తుంది. మీరేమి కంగారు పడకండి అమ్మమ్మగారు, నేనున్నాను కదా, హిందూని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా చాలా ఆనందపడుతూ ఉంటారు సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు కూడా. తర్వాత ఇక భ్రమరాంబ, ఇప్పుడు ఏం చేద్దాం రేఖ, మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి, ఏం చేయాలో తెలియడం లేదు అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదు, ఏం చేయాలో నాకు కూడా తెలియడం లేదు అని రేఖ అంటుంది. చూడు రేఖ, దాన్ని పిలిచి మాట్లాడు, ఏం చెప్తుందో చూడు అని భ్రమరాంబ అనేసరికి అప్పుడు ఇక ఇందుని పిలుస్తుంది. ఏంటిదంతా, ఎందుకు చేశావు? మీ నానమ్మ మీ తాతయ్య ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నాయని నీకు తెలుసు కదా, అయినా సరే నువ్వు వాడిని పెళ్లి చేసుకొని వచ్చావన్నమాట. ఇప్పటి వరకు నా మాటకి కట్టుబడి నేను ఉన్నావనుకున్నాను, కానీ ఇలా చేస్తావని అనుకోలేదు అని అంటూ ఉంటుంది రేఖ. ఆంటీ, చిన్నప్పటి నుంచి మీరు నన్ను చూస్తున్నారు, నేను మీ కళ్ళ ముందే పెరిగాను. ఏ రోజైనా మీ మాటకి నేను ఎదురు చెప్పానా? ఏ మాటనైనా కాదన్నానా? చివరికి మీ అబ్బాయి నాకన్నా చిన్నాడైనా తనతో నేను పెళ్ళికైతే ఒప్పుకున్నాను. మరి పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ నేను ఆ పెళ్లి చేసుకొని వస్తానని ఎలా అనుకున్నారంటే, అతను నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు. నా భర్తనంటూ నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు, అంతే తప్ప అసలు నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు. తను ఇప్పుడు నా మెడలో తాళి కట్టాడు కాబట్టి నా భర్త అయ్యాడు, కానీ నేను ముందుగా మీ మాటే వింటాను, మీరేం చేయమంటే అదే చేస్తాను అని ఇందు అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నేను ఏది అడిగినా చేస్తావా అని అడుగుతూ ఉంటుంది రేఖ. చెప్పండి ఆంటీ, మీరు ఏది అడిగినా కూడా నేను చేస్తాను అని అంటూ ఉంటే, అయితే వాడికి నువ్వు విడాకులు ఇవ్వు, విడాకులు నోటీస్ మీద సంతకం పెట్టివ్వు అని అంటూ ఉంటుంది రేఖ. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు, నేను విడాకులు ఇవ్వడం ఏంటి అని అనగానే, మరి నువ్వు నేను చెప్పినట్టు చేస్తాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, బలవంతంగా చేసుకున్నాడని చెప్తున్నావు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇంకా వాణ్ణి భరించడం అని అంటూ ఉంటుంది రేఖ. అయితే రేపే నేను లాయర్ని పిలిపిస్తాను, లాయర్ ముందే మీరు విడాకులు తీసుకోండి అని అంటూ ఉంటుంది రేఖ. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు. ఇక షాక్ అయిపోతూ ఇందు అయితే రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. రేపే వస్తాడట లాయర్ ముందు మన ఇద్దరం విడాకులు తీసుకున్నట్టు సంతకం పెట్టాలని చెప్తుంది అని అనగానే, అవునా అలా చెప్తుందా, సరే చూద్దాం, లాయర్ వస్తాడు కదా, అప్పుడు నేను చేయాల్సింది కూడా చేస్తాను, నిన్ను మళ్ళీ తన వైపుకి తిప్పుకొని కోట్ల ఆస్తి కొట్టేయాలని రేఖ ప్లాన్ చేస్తుంది. ఆ రేఖ ప్లాన్ని నేను జరగనివ్వను కదా
అని రాజు అంటూ ఉంటాడు. ఇంతకీ ఏం చేస్తావు నువ్వు అని అంటూ ఉంటే, చూద్దు గాని ఏం చేస్తాను అని రాజు అయితే చెప్తాడు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే అప్పుడే ఇంకా రాజు అయితే బయటికి వస్తాడు. ఇక రేఖ అందరినీ కూడా పిలుస్తుంది. ఇక పిలిచి ఇక లాయర్ రావడంతో లాయర్ని కూర్చోమని అంటూ ఉంటుంది. లాయర్ గారు, ఇందు పెళ్లి చేసుకొని వచ్చింది. కానీ ఇందు మెడలో అతను బలవంతంగా తాళి కట్టాడు. అతను బలవంతంగా తాళి కట్టడంతో అప్పుడే ఇక ఇందు అయితే ఏమీ చెయ్యలేక అతనితో ఇంటికైతే వచ్చింది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోవాలని అనుకుంటున్నారు. విడిపోవచ్చా అని అంటూ ఉంటే, అమ్మాయికి బలవంతంగా ఇష్టం లేకుండా జరిగిందని అమ్మాయి రాస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ విడిపోతారు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆ మాట విని అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటిందు, నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా తనైతే అపర్ణ, అవునానమ్మ, తను బలవంతంగానే కదా నా మెడలో తాళి కట్టింది అని చెప్తూ ఉంటే, బలవంతంగా కట్టాడా? ఎందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? రేఖ మళ్ళీ నిన్ను ఏదైనా చేస్తానని, మమ్మల్ని ఏదైనా చేస్తానని బెదిరించిందా? అందుకే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా అని అపర్ణ అడుగుతూ ఉంటుంది. నానమ్మ, నా నిర్ణయం నాకు వదిలేసాయి, నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందు అయితే, నువ్వు చెప్పకపోతే నేను చెప్తాను బంగారం, నేను విడాకులు ఇవ్వను, ఏం చేస్తావో చేసుకో అని అంటూ ఉంటాడు. రాజు అయితే, నువ్విచ్చేదేంటి? నువ్వు తనని హింసిస్తున్నావని, పెళ్ళైన తరువాత తనని నువ్వు ఇబ్బంది పెడుతున్నావని మేమే తిరిగి నీ మీద కేసు పెడతాము, అప్పుడు చచ్చినట్టు విడాకులు వచ్చేస్తాయి అని అంటూ ఉంటుంది రేఖ అయితే. ఇంతలో ఇక మీడియా వాళ్ళైతే లోపలికి వచ్చేస్తారు. మీడియా వాళ్ళని చూసి ఒక్కసారే రేఖ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మీడియా వాళ్ళు, ఎవరు మీడియా వాళ్ళని పిలిపించారు అని అడుగుతూ ఉంటే, ఇంకెవరు మనమే అని అంటూ ఉంటాడు రాజు. అసలు మీడియా వాళ్ళని ఎందుకు రమ్మన్నావు నువ్వు? మీడియా వాళ్ళతో నీకేం పని ఉంది అని అడుగుతూ ఉంటుంది రేఖ. ఇప్పుడే చెప్తాను, నువ్వే చూడు, కళ్ళారా చూసి మనసారా ఆశీర్వదించి ఆనందపడు అని ఇందుని ఇక మీడియా ముందుకి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి ఇందుతో అంటూ ఉంటాడు, నేనెవరిని, నీకేమవుతాను అని అడుగుతూ ఉంటే, నువ్వు నా భర్తవి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇందు, విన్నారు కదా, నేను ఇందు పెళ్లి చేసుకున్నాము, నేను పేదింటి వాడినని తెలుసుకోవడం, ఇందు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది అని చెప్తూ ఉంటే రేఖ అయితే ఇదంతా అబద్ధం అని అంటూ ఉంటుంది. అబద్ధం అయితే తను తలుంచుకొని తాళెందుకు కట్టించుకుంటుంది, తన కళ్ళల్లో ఆనందం ఎందుకుంటుంది అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే ఇంకా రేఖ ఏమీ మాట్లాడలేకపోతుంది. తను తొందరపాట్లు ఈ పని చేసింది, కానీ నువ్వంటే తనకి ఇష్టం లేదు అని రేఖ అంటూ ఉంటే, ఆ మాట చెప్పాల్సింది ఇందు చెప్పిందో, వీళ్ళందరి ముందు నా మీద ప్రేమని బయట పెట్టు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఇందు అయితే, మీ అందరికీ కూడా నా నమస్కారం, ఈయన చెప్పిందే నిజం, ఆయన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఆయనే నా ధైర్యం, నా మొత్తం నా శక్తి అంతా ఆయనే కూడా అని అంటూ ఉంటుంది రాజుని పరిచయం చేస్తూ. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ. 21 సంవత్సరాలు నిండిన తర్వాత దుగ్గిరాల ఇంటి వారసుని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఈ ఆస్తిలో వాళ్ళకి కూడా సర్వ హక్కులు ఉంటాయని ఆ రోజుల్లో మా నాన్న అందరూ కూడా వాళ్ళు వీలునామా రాయించారు. ఇప్పుడు ఆ వీలునామా ఈ లాయర్ గారి దగ్గరే ఉంది. ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నా ఆస్తి మొత్తం నా భర్త పేరు మీద, రాజు మీద రాసిస్తున్నాను అని లాయర్ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకొని ఇక సైన్ అయితే పెడుతుంది కావ్య. అది చూసి ఒక్కసారి రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ రోజు నుంచి నా మీద, నా ఆస్తి మీద సర్వ హక్కులు నా భర్తవే అని చెప్పడంతో ఒకేసారి కుప్పకూలిపోతుంది రేఖ అయితే. ఇక కుప్పకూలిపోయి, ఎంత మోసం చేశావే అని అంటూ ఉంటుంది. మీరేనా ప్లాన్ చేసేది, మేం చెయ్యమా? ఇప్పుడు మమ్మల్ని విడదీయండి, మీడియా ముందు మొత్తం నిజాలను బయట పెట్టాము, మీ వల్ల ఇంచు కూడా మేము విడిపోము అని అంటూ ఉంటే అప్పుడు ఇక రేఖ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.